హలో మామ. సో మ్యాటర్ ఏంటంటే పొద్దు పొద్దున ఏంటంటే మా బామ్మర్ది గారి చుట్టూ జంగల్లో ఉందని వెంటనే కటింగ్ షాప్ కి వెళ్ళిపోయినాము. ఈ గూగుల్ ఎన్ని ఫోటోలు చూసి నీడు సెట్ అవుతాను ఇంక వెంటనే లేట్ చేయకుండా వీల్ చైర్ లో కూర్చొని పెట్టాను. ఈ బొక్కడగాడు కటింగ్ ఎక్కువ, అలాంటిదేమో ఆయిల్ పెట్టించుకుంటా అంటున్నాడు. ఆయిల్ ₹100 అయితే ఆడు గుద్దేవాడు ఇంకో 200 ఎక్స్ట్రా ఇచ్చి అయితే నెత్తి పాలు కొట్టించాను. మా బామ్మర్ది గారు కటింగ్ చేస్తుంటే సిఎస్కే లో సర్ఫరాజ్ లో ఉన్నాడు. ఇంక మా బామ్మర్ది గారు రెడీ అయిపోయినట్టు మన కామెడీ బాయ్స్ అయితే పెద్దంతలు గుడికి వెళ్ళిపోయాము. ఎవరైనా గుడికి ప్రశాంతం కోసం వెళ్తాం, మీ వెళ్ళంటే పొంతలు మాకు తెంగలెడతాడు. అసలు ఎందుకు నేను ఇలా అంటున్నా అంటే లాస్ట్ టైం హనుమాన్ టెంపుల్ కి వెళ్ళినా మా ఏకమట్టం గడ లైన్ తప్పి వెళ్తే పొంతలు చదువుకున్నావు లేదా బాబు, బుద్ధ జ్ఞానం ఉండాలి అన్నాడు. అలా ఆ రోజు హనుమాన్ టెంపుల్ లో మా ఏకమట్టం గడ తిట్లు తిన్నాడు. అలాగే ఈ రోజు పెద్దంతలు గుడికి వెళ్ళాం లేదు, మా పెద్దగడ వాళ్ళు మళ్ళీ దెంగులు వచ్చినాయి పొంతలతో. ఏదో మా పెద్దగడ ఎమ్మెల్యే కొడుకున్నట్టు ఫోన్ లో ఫోటో తీసాడు పెద్దంతల్ని. ఇంకా పొంతలు గారు ఊరుకుంటారా, ఫోటో డిలీట్ చేస్తా ఫోన్ బద్దలు కూడా అన్నట్టుగా మాట్లాడారు. ఇంకేమాటగా మాట మా పెద్దగడ నోవాల ఎడలు తెలియక నేను డిలీట్ చేస్తానండి అన్నాడు. ఏదైనా పని చేసేటప్పుడు ఒక ప్లాన్ పద్ధతి తేడాలి. చూడండి ఎలా తీసిన వీడియో. ఇంకా అమ్మవారు దర్శనం చేసుకున్నారు, కోరికలను నెరవేరడానికి కాయిన్ నిలబెట్టేసాను. నాకు తెలిసి మా ఏకమట్టంగా 2 రోజులు నుంచి తాను చేయట్లేదేమో, కాయిన్ ఎన్నిసార్లు నిలబెట్టిన కింద పడిపోతుంది. ఇంకా అలా అరగంట సేపు నుంచి కింద మీద పడి ఏదో కాయిన్ నిలబెట్టాడు. ఇంకా కాయిన్ నిలబడిపోయిన తర్వాత ఇంకా లేట్ చేయకుండా బయటకు వచ్చి ఫోటో దిగాం. సరే మా ఇది వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుని ఉంటా.